ఒక చిన్న గ్రామంలో రాముడు, కృష్ణుడు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటినుంచి వారిద్దరూ కష్టసుఖాల్లో కలిసి ఉండేవారు. రాముడు బలమైన వ్యక్తి. అయితే చదువులో వెనుకబడి ఉండేవాడు. కృష్ణుడు తెలివైనవాడు, కాని శారీరకంగా బలహీనుడు. ఒకరోజు గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో బంగారం దొరికినట్టు వార్త విన్నారు. ఆ బంగారం తీసుకురావాలని వారు నిర్ణయించారు. అడవిలోకి వెళ్ళగానే ఆహారానికి, నీటికి కొరత ఏర్పడింది. కృష్ణుడు అలసిపోవడంతో రాముడు అతడిని మోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. మరోవైపు అడవిలో ఉన్న పాములు, జంతువులు వారికి ప్రమాదంగా మారాయి. రాముడు తన బలం ఉపయోగించి కృష్ణుడిని రక్షించగా, కృష్ణుడు తన తెలివిని ఉపయోగించి జంతువుల నుండి బయటపడేందుకు పథకం వేశాడు. వారి కృషి ఫలించి బంగారం దొరికింది. ఆ బంగారాన్ని గ్రామం అభివృద్ధికి ఉపయోగించారు. స్నేహం తోడుంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు అని గ్రామస్థులు వారి స్నేహానికి ప్రశంసలు అందించారు. అది స్నేహానికి నిదర్శనమని అందరూ అనుకున్నారు.